ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధత లభించిన సందర్భంగా శనివారం శ్రీ సత్యసాయి జిల్లా ఓడిస్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నవయుగ అంబేద్కర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి పద్మశ్రీ గౌరవ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం. మాదిగల ఆకాంక్షలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి వర్ధిల్లాలి. మాదిగల ఆకాంక్ష నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. వర్ధిల్లాలి. మాదిగల ఆకాంక్ష నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి చేసినటువంటి విషయం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. మాదిగలకు 30 ఏళ్లుగా పోరాటం చేసి 2 రోజుల క్రితం సాధించుకున్న శుభ సందర్భంగా మాదిగల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి అనేక పోరాటాలు సాగించినటువంటి నవయుగ అంబేద్కర్ పద్మశ్రీ మాన్య మందాకృష్ణ మాదిగ గారి పోరాటానికి దక్కినటువంటి ఫలితం ఎస్సీ వర్గీకరణ. 2 రోజుల క్రితం అసెంబ్లీలో ఆ యొక్క బిల్లు చట్టరూపం దాల్చింది. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఈ యొక్క వర్గీకరణ యొక్క ఆవశ్యకతను, ఈ వర్గీకరణ యొక్క ప్రయోజనాలను, ఈ వర్గీకరణ మనకు ఏం చేస్తుంది అన్నటువంటి విషయాల మీద చర్చించుకోవడానికే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు పాత్రికేయులు లక్ష్మణన్న గారిని మాట్లాడడానికి కోరుతున్నాం. మొదటిగా నా సహచర మీడియా బృందానికి మరియు నా జాతి సోదరులందరికీ, అలాగే జాతి నిర్మాణంలో 32 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి జాతి నిర్మాణం కోసం మొక్కవోని ధైర్యంతో ఎన్నో అవమానాలు గురై అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న మాన్యశ్రీ పెద్దలు పూజ్యులు మాదిగల ఎలివేలు అంతటి పదం ఆయనకి ఇవ్వచ్చు అనుకున్న నేను నా పర్సనల్గా మందకృష్ణ గారికి. అదేవిధంగా 2023 నవంబర్ 11వ తేదీ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తి ఈ మాదిగ జాతి మీద నమ్మకంతో ఆ రోజు ఆయన వేసిన బీజం 2 రోజుల క్రితం సఫలీకృతమైంది. అదే ఆచరణలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ బీజం వేసిన ప్రధాని ఎంత చొరవతో ముందుకెళ్లారో అదే స్ఫూర్తితో, అదే నమ్మకంతో మా జాతి మీద, మా జాతి నాయకుని మీద నమ్మకాన్ని ఉంచి మా కష్టాన్ని గుర్తెరిగి, మా ఐక్యతను గుర్తెరిగి వర్గీకరణకు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఏకసభ్య తీర్మానం చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వం పెద్దలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాం. 32 సంవత్సరాల వర్గీకరణ విషయంలో ఇక్కడ ఏ కులానికి ఇబ్బంది లేకుండా అన్నదమ్ములకు భాగపరిష్కారంలాగా వర్గీకరణ విషయాన్ని ఏకసభ్య కమిషన్ వేసి 40 రోజుల్లో పూర్తి చేసి సంపూర్ణ సహకారాలు అందించిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పవిత్రమైన రోజు అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే గత 32 సంవత్సరాల నుండి అల్లి పెరిగిన పోరాటం చేసినటువంటి
మందకృష్ణ మాదిగ గారి యొక్క కృషికి, అలాగే ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మన మాదిగల యొక్క అభిలాషను నెరవేర్చినటువంటి పెద్దలందరికీ మరి యొక్క మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే మన భవిష్యత్తులో మన బిడ్డల యొక్క భవిష్యత్తును కాపాడుకునేదానికి అతను ఎన్నలేనటువంటి కృషి చేసి, అతను ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు నిద్రపోయినాడు, ఎప్పుడు ఏం చేస్తాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ప్రతి అణువణువున ఆయన ఏదన్నా కానీ నా మాదిగ బిడ్డలకు నేను న్యాయం చేసి తీరాలని అతని యొక్క అభిప్రాయంతో కొంత నిశ్చయంతో ఆయన పోరాటం చేసిన దానికే ఆ ఫలితం ఈరోజు మనకు దక్కింది. అయితే ఏడేముందంటే ఇంకా చాలామంది వ్యతిరేకించినా కూడా అందరినీ ఈరోజు ఆ రోజు ఆయన ఆ చిన్న పల్లెలో పుట్టి చిన్న నాయకుడే అనుకున్నారు, ఈరోజు దేశ నాయకుడు అయినాడు. కానీ అంత దేశ నాయకుడు కావడానికి ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన అఖండ దీక్ష పోరాటంతో ఇదంతా సాధ్యమైంది. కాబట్టి మనమందరం కూడా అతనిలాగే మనం కూడా ముందు ముందు వచ్చే సమస్యలు ఎదుర్కొనడానికి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కృషి చేసేదానికి ప్రజలు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ రోజు చర్యలు వచ్చినాయి. ఆ రోజు కరపత్రాలు కల్పించుకుంటా, పోస్టర్లు కల్పించుకుంటా మాకు ఈ రోజు ఇంత మాట్లాడే వాయిస్ ఇచ్చినట్టే అందరికీ వాయిస్ ఇచ్చినట్టే ఈ 4 మూట్లకే నేను ముగిస్తాను. ఈ మాది ఉద్యమ పోరాట చేసే కార్యక్రమానికి మాది 13 జిల్లాలో మాది కులస్తులకి నమస్కరిస్తున్నాను. అన్నగారు పోరాటానికి మేమున్నాం, మా వెనక ఆయన ఉన్నాడు మన కృష్ణమాది. దాని తర్వాత మండల నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ ఎంపీ వాళ్ళు కానీ ఎవరిని కానీ మాకు సహకరించడానికి వాళ్ళ పాదాలకు ధన్యవాదాలు చేస్తున్నాను. నేను అందుకే మాకు సహకరించారు, ప్రతి ఒక్క విషయంలో తగ్గించాను. అది మెయిన్ అందరికీ అలాగే ప్రత్యేకమైన ధన్యవాదాలు. 30 ఏళ్ళ పోరాట ఫలితం నిన్న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రివర్గం కూడా ఆమోదించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వర్గీకరణను